హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్లో 2022 నోటిఫికేషన్ అయితే విడుదలయ్యిందండి. 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 20,000 ఉద్యోగాలకు సెప్టెంబర్ 17వ తేదీన నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. పూర్తిగా డేట్లు ముఖ్యమైన తేదీలు ఏంటన్నది చూద్దామండి. మరి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభించే తేదీ సెప్టెంబర్ 17, 2022 అండి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 8, 2022. ఆఫ్లైన్లో చలానాను తయారు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 10, 2022. చలానా ద్వారా చెల్లింపుకు చివరి తేదీ 10 అక్టోబర్ 2022. ఎవరైనా కరెక్షన్ చేసుకుందాము అనుకున్న వాళ్ళు అప్లికేషన్ని అక్టోబర్ 12, 13 తేదీల్లో ఈ అవైలబిలిటీ ఉంటుందండి. మరి ఈ ఎస్ఎస్సి సిజిఎల్లో టైర్ 1 అప్లికేషన్ యొక్క స్టేటస్ని తర్వాత మీకు తెలియజేస్తారు. అదేవిధంగా అడ్మిట్ కార్డు కూడా తర్వాత మీకు డేట్ని అయితే అనౌన్స్ చేయడం జరుగుతుందండి. మరి ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ డేట్ 2022 డిసెంబర్లో ఉంటుందండి, టైర్ 1కి సంబంధించింది. మరి టైర్ 2కి సంబంధించినటువంటి డేటు తర్వాత మీకు విడుదల చేస్తారండి. మరి ఆన్లైన్ దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దామండి. అభ్యర్థులు ఎస్ఎస్సి సిజిఎల్ 2022 అధికారిక వెబ్సైట్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, దాని నుండి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు ఫామ్ని పూరించాలి. అలాగే జనరల్ ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు చెల్లించాలి. స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, సిడబ్ల్యూఎస్ఎన్ అంటే శారీరక వికలాంగులు, మాజీ సైనికోద్యోగుల అభ్యర్థులు అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈ యొక్క ఫీజుకి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. ఏ ఏ పోస్టులు ఉన్నాయి, ఏ ఏ అర్హతలు అన్నది ఇక్కడ మనం చూద్దామండి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అయితే ఏదైనా డిగ్రీని సాధించాలండి. కావలసిన అర్హత సిఏ, సిఎస్, ఎంబీఏ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్, కామర్స్లో మాస్టర్, బిజినెస్ స్టడీస్లో మాస్టర్స్. ఇది నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్ట్ అండి. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అదేవిధంగా 12వ తరగతి గణితంలో కనీసం 60% లేదా స్టాటిస్టిక్స్తో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్లోని సబ్జెక్టులో ఒకటి ఉండాలండి. మరి ఇంకా కంపైలర్ పోస్టులు ఉన్నాయండి. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ ఎకనామిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా మ్యాథ్స్తో తప్పనిసరిగా లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్తో డిగ్రీ పొంది ఉండాలండి. నెక్స్ట్ అన్ని ఇతర పోస్టులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పొందిన విశ్వవిద్యాలయం లేదా తత్సమాసిక అంటే చివరి సంవత్సరం ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగిందండి. మరి ఈ వయసు యొక్క విషయానికి వస్తే ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దామండి. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పిహెచ్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరి అదే ఎక్స్ సర్వీస్ మెన్స్ జెంట్స్ కేటగిరీకి అయితే 3 సంవత్సరాలు ఉంటుంది. పిహెచ్ క్యాండిడేట్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకి చెందినటువంటి బీసీ అభ్యర్థులు అయితే 6 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 8 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. మరి ఈ యొక్క ఎస్ఎస్సి సిజిఎల్ 2022 పరీక్షా విధానం ఏ విధంగా ఉందన్నది ఎప్పుడు చూద్దామండి. మరి ఎస్ఎస్సి సిజిఎల్లో టైర్ 1 ప్రధానంగా పరీక్షలు నిర్వహించడం, స్కోరింగ్ చేయడం అండి. టైర్ 2 అనేది మెరిట్ నిర్ణయించే పరీక్ష. అంటే ఈ టైర్ 1, టైర్ 2లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మరి ముఖ్యంగా టైర్ 1 అనేది పరీక్షలు పరీక్షించడం అండి, స్కోరింగ్ చేయడం. టైర్ 2 అనేది మెరిట్ నిర్ణయించే పరీక్ష అండి. మరి ఈ టైర్ 1 అనేది ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్లో ఉంటుందండి. ఇది కూడా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. అదేవిధంగా టైర్ 2 అనేది ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్, అదేవిధంగా డేటా ఎంట్రీ అండి.
ఇది కూడా ఆన్లైన్లో పరీక్ష విధానం ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏనండి. మరి ఇప్పుడు టైర్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అన్నది చూద్దామండి. మరి టైర్ 1లో గరిష్టంగా 200 మార్కులతో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయండి. మరి టైర్ 1 పరీక్ష అనేది 60 నిమిషాల పాటు ఉంటుంది. మరి ఈ 60 నిమిషాల్లో 100 ప్రశ్నలు ఎలా ఉంటాయంటే 4 విభాగాలుగా విభజించి ఉంటాయండి. ఒక్కొక్కటి 25 ప్రశ్నలు ఉంటాయి, గరిష్టంగా 50 మార్కులు ఉంటాయండి. మరి అందులో ఏ ఉంటాయో చూద్దామండి. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ ఉంటుంది, 25 ప్రశ్నలు అండి, 50 మార్కులకి. మరి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు, 50 మార్కులకండి. అదేవిధంగా కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్కి వచ్చినట్లయితే 25 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు అండి. అదేవిధంగా ఇంగ్లీష్ 25 ప్రశ్నలు, 50 మార్కులు. మొత్తం మీద 100 ప్రశ్నలు, 200 మార్కులు ఉంటాయి. 1 అవర్లో ఎగ్జామ్ రాయాలి. అదేవిధంగా అలా కాకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వికలాంగులకు సంబంధించిన వాళ్ళకైతే 80 నిమిషాల పాటు ఎగ్జాము జరుగుతుందండి. చూసుకోండి, చాలా జాగ్రత్త అండి. ప్రతి తప్పు ప్రశ్నలకు హాఫ్ మార్క్ కటింగ్ ఉంటుంది, అంటే నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. కాబట్టి ప్రతి ప్రశ్నను టిక్ చేయకండి, బాగా వస్తేనే మీరు టిక్ చేయండి. మరి టైర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందన్నది ఇక్కడ మనం పూర్తిగా చూడొచ్చండి. మరి ఇందులో పేపర్ 1 అనేది 2 సెక్షన్లో ఉంటుందండి. సెక్షన్ 1 2.5 గంటలు ఉంటుందండి. సెక్షన్ 2 పావు గంట ఉంటుందండి. అంటే మొత్తం మీద పేపర్ 1 అనేది 2.5 గంటల పాటు నిర్వహిస్తారండి. మరి ఈ యొక్క సెక్షన్ 1లో 3 సెక్షన్స్ ఉంటాయండి. అందులో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇవన్నీ ఉంటాయండి. మరి సెక్షన్ 1లో మొత్తంగా మొదటి కేటగిరీ సెక్షన్ 1లో 60 ప్రశ్నలు ఉంటాయి, 180 మార్కులకి. రెండవ సెక్షన్లో 70 ప్రశ్నలు ఉంటాయి, 210 మార్కులకి. సెక్షన్ 3లో 20 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులకి అండి. ఈ విధంగా సెక్షన్ 1 అనేది డివైడ్ అవుతుందండి. మరి సెక్షన్ 2కి వచ్చేసినట్లయితే మరి ఓన్లీ డేటా ఎంట్రీ టాస్క్ ఉంటుందండి. అది కూడా 15 నిమిషాలు ఉంటుంది. మరి పేపర్ 2 విషయానికి వస్తున్నట్లయితే స్టాటిస్టిక్స్ 100 మార్కులు ఉంటాయి, 100 ప్రశ్నలు ఉంటాయండి. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు, మొత్తం మీద 200 మార్కులకి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మరి ప్రతి పేపర్ కూడా ఈ పేపరు 2 గంటల పాటు జరుగుతుందండి. మ్యాథ్స్ కాబట్టి, స్టాటిస్టిక్స్ కాబట్టి. మరి పేపర్ 3 విషయానికి వస్తే జనరల్ స్టడీస్ అండి. ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు, మొత్తం మీద 200 మార్కులకి ఉంటుందండి. ఇది 2 గంటల 40 నిమిషాల పాటు ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. మొత్తం ఈ ఉద్యోగాలకి మొత్తానికి 47,600 నుండి రూపాయలండి శాలరీ చెప్తున్నాను. 47,600 రూపాయల నుండి 1,51,100 రూపాయల వరకు ఈ యొక్క శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి.